ఏడవ స్థలము యేసునాథుడు రెండవసారి శిలువ కింద బోర్లబడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. యేసు ప్రభు రెండవసారి శిలువ కింద పడుట వలన వారి తిరశిరస్సునందు అవయవములందు గల గాయములలో మరలా నొప్పి కలిగను. ఇచ్చట వారు శిలువ క్రింద పడుటను యోచించుదము గాక. ఓ నా రక్షకుడు అయిన యేసువా, మీరు ఎన్నో మార్లు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మార్లు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహము చేసిద్దిని. ఆహా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునందు స్థిరముగా కావలసిన సహాయము ఈ రెండవ పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చేటి సకల శోధనల యందు సదా నేను మీ శరణు జొచ్చుటకు అనుగ్రహము పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయకుండునట్లు చేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అబ్బడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధయందు ప్రవేశింపనివ్వక కీళ్ళొండి మమ్ము రక్షించండి. ఆమె దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయనందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడెప్పుడు సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగండి స్వామి.